వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శామ్. ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేసి అయితే ఎండ్ వరకు చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా సంజన గారు అయితే ఈ దెబ్బతోటి అయితే టాప్ 5కి అయితే ఖచ్చితంగా వెళ్తారు. సో ఇంకా నాగార్జున సార్ అండ్ బిగ్ బాస్ ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని ఆడియన్స్ ఖచ్చితంగా టాప్ 5లో పెడతారు. ఇప్పుడు సంజన గారి విషయంలో కూడా అదే జరుగుతుంది. సో కాబట్టి ఈ వీక్ అయితే ఒక్క కళ్యాణ్ పడాల తప్ప మిగతా వారందరూ నామినేషన్లో పెడతారు బిగ్ బాస్ ఏదో విధంగా. సో సంజన గారికి అయితే గట్టి ఓటింగే పడుతుంది. సో ఇంకా బిగ్ బాస్ అయితే ఈరోజు కూడా సంజన గారిని అయితే హౌస్ మేట్స్ మొత్తం టార్గెట్ చేసి తను ఎవరైతే ఈ ఇంట్లో పనికి రారో వాళ్ళని డస్ట్బిన్లో వేయండి అంటారు. సో ఇంకా మొత్తం హౌస్ మేట్స్ మొత్తం తననే డస్ట్బిన్లో వేస్తారు. సో ఇంకా తనకంటే తక్కువ ఆడే వాళ్ళను కూడా ఉన్నారు, కానీ తనే టార్గెట్ అయిపోయింది. సో ఇంకా నిన్న నలుగురు చేతుల్లో పెట్టడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో ఇంకా ఆల్రెడీ రీతును లేపి నీకు సంజన గారు ఉండడం ఇష్టమేనా అడిగితే, సో తన డిసిజన్ సార్, తను ఉంటానన్నది కదా, ఉంటుంది అని చెప్పినప్పుడు నాకు సార్ ఓకే అనొచ్చు కదా. సో నలుగురు చేతిలో ఈమెని పెట్టడం ఏంది? సో నిన్న మాత్రం బిగ్ బాస్నే గడగడలాడించింది సంజన గారు. ఖచ్చితంగా ఆడియన్స్ అయితే తనకు సపోర్ట్గా ఉంటారు. టాప్ 5